ఈ రూట్ వచ్చేసి ఇంకా అడ్వెంచర్గా ఉంది గాయ్స్, భలే ఉంది. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి ఇక్కడనే చేతులు కడుక్కున్నట్టుగా పురాణం అయితే చెప్తుందన్నమాట. పావన నరసింహస్వామి దగ్గరికి పోయినప్పుడు ఆ నడిచిన 14 కిలోమీటర్ కాళ్ళు మొత్తం మండుతున్నాయి. ఇక్కడ నుంచి చల్లని వాటర్ వస్తున్నాయి. నీళ్ళలో ఇడబడ్డాక కాళ్ళు చల్లబడ్డాయి. అబ్బా అబ్బా అబ్బా. ఒబ్బు మొత్తం కాళ్ళను కొరుక్కొని తినేటట్టు. ఇంకొక జ్వాల నరసింహస్వామి ఆలయం దగ్గరికి వెళ్తుంటే మీరు చూడొచ్చు, రూటే లేదు. మొత్తం బండల మీకెళ్ళి వాటర్లకి వెళ్ళి ఎక్కడైతే మనకు వాటర్ వస్తున్నాయో దాన్ని మీకెళ్ళి ఓడవుతుంది. ఈ రూట్ వచ్చేసి ఇంకా అడ్వెంచర్గా ఉంది గాయ్స్, భలే ఉంది. ఎప్పుడైనా సరే అహోబిలం వచ్చినప్పుడు ఇటు సైడ్ రాచుడు మాత్రం మర్చిపోకుర్రి. ఏ కొండ మామిడి చెట్టు కింద నేను పోతా ఉన్నా, పైన చెట్టుకేమో కాయలు లేవు, నా కాళ్ళ కింద నీళ్ళు పోతున్నాయి. ఈ నీళ్ళల్లో చేపలు బతకనితలు. ఒక దగ్గర కాలు ఇట్లా పెట్టినామనుకో, జస్ట్ 2 సెకండ్స్ కోసం ఆల్రెడీ ఇంత మీరు ఆడ చూసిగా ఉరుకొస్తున్నాయి, ఎడిగలుగుతున్నాయి, మొత్తం గ్యాంగ్ వచ్చి ఇలా పడుతున్నాయి. ఆడ 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి థెరపీ చేసుకుంటారు కదా, అదంతా అవసరం లేదు. ఫ్రీ జస్ట్ కూర్చుంటే అయిపోతుంది, మొత్తం తినిపోతున్నాయి డ్రై సెల్స్. ఈ బండలని చూస్తుంటే ఈ సైడ్లో అన్నీ కూలి వాటర్ వస్తాయి కదా వానాకాలం ఫుల్, దాన్ని మొత్తం కొట్టుకొచ్చినట్టున్నాయి. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర స్టోరేజ్ ఉండి ఆ వాటర్ కనుక ఓపెన్ అయినట్టయితే ఇళ్ళకెళ్ళి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అంతా కింది దాకా పోతారు. జ్వాల నరసింహస్వామి ఆలయం ఉందిగా కింద, అక్కడ నుంచి ఇక మన చెక్ పోస్ట్ దాకా పోతాం వాటర్ ఇవన్నీ. ఎందుకంటే అన్ని కొండలకి వెళ్ళి ఇట్లా లోయలు ఎక్కువ ఉంది ఇదంతా. ఇంకెంత దూరం ఉందో జర్నీ ఎగ్జాక్ట్గా తెలియదు. అలా 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 వెళ్ళిపోతున్నాం. మన కూరగాడ డింపిగాడు ఏడవేయరు, మేమేడ తిరుగుతున్నాము. మొత్తానికి అయితే మా దర్శనం అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం. వాళ్ళు చేసుకుంటారో లేదో తెలియదు. మా గనవల్లేగా అక్కడి నుంచి వెళ్ళి మనం పావన నరసింహస్వామి ఆలయం దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి వాళ్ళు మా గనవల్లేగా. ఇప్పుడు వాళ్ళ గురించి దేవులాడుకుంటూ ఉంటే దొరుకుతారో లేదో అని చెప్పేసి ఇట్లా ఉన్నాం అనమాట. ఒకవేళ కాల్ చేద్దామంటే ఇక్కడ సిగ్నలే లేదు. మొత్తం మన మెయిన్ టెంపుల్ ఉండే కదా, మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి సిగ్నల్ లేదు మొత్తమే. సో మనమైతే కంప్లీట్ చేద్దాం. మేబీ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటూ వస్తారు కావచ్చు అనుకుంటున్నా. మనం ఇంకా పైకి వెళ్ళిపోదాం. ఇది ఒక టెంపుల్ అయిపోతే కిందికి వెళ్ళిపోవచ్చు. ఈ ఏరియాలో మీరు చూడవచ్చు మొత్తం రంగురంగుల రాళ్ళు ఉన్నాయి. నేను ఉన్న దగ్గరనే ఇక్కడ రెడ్ కలర్ ఉంది, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది, ఏదో పర్పుల్ కలర్ ఉంది. చేపలు వచ్చినాయి అటాక్. ఇవన్నీ తగిలినాయి అంటే ఒకటేసారి తింటే మొత్తం. ఇక్కడ లైట్ గ్రీన్ కలర్ ఉంది. ఇక్కడ కిందికి వెళ్ళి తగిలిరా చూడ గుంపు. ఇంతకు ముందుకు మనం మలవల నరసింహస్వామి ఆలయం చూసుకున్నాం కదా, ఇక్కడి నుంచి కూడా మనం ఆ రూట్ తీసుకొని చక్కగా బ్రిడ్జ్ మీకలు పోయినామంటే అడిగి పోతాం కిందికి. మేబీ అట్లా మంచిగా ఉంటుండొచ్చు. మనం ఒక దగ్గర వస్తుంటే అందరికి తిరిగి వస్తారు చూడు, గుట్ట మిగలు వస్తుంది కావచ్చు. ఇడికి నుంచి మనం వచ్చేమో రాళ్ళకి. ఇప్పుడు పోయేటప్పుడు ఇట్లకి వెళ్ళి అంతే. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన రూట్ వచ్చేసి పైకి జ్వాల నరసింహస్వామి ఆలయం ఇంకొకటి. అక్కడ వాటర్ పడుతున్నాయి, మేబీ అక్కడనే అనుకుంటున్నా టెంపుల్. ఇప్పటిదాకా మనం వాటర్లోకి వెళ్ళి నడుచుకుని వచ్చినాం కదా, ఆ వాటర్ యొక్క స్టార్టింగ్ పాయింట్ అక్కడ మీద మొత్తం ఆగినట్టున్నాయి. అవే జమే కిందికి వస్తున్నాయి. ఏమో ఉగ్రస్తంభం దగ్గర పోతే కనబడితే ఏమో చూద్దాంపా. 3 కిలోమీటర్లే అన్నారు, అంతకంటే ఎక్కువని. 3 కిలోమీటర్లే అని చెప్పారు. ఇది అంతకంటే ఎక్కువని అంటుంది. ఒక 4 ఉంటుండొచ్చు, 4-5 ఉంటుండొచ్చు.
ఏర్పడతలేదు ఆ వాటర్లోకి వెళ్ళి ఆడికెళ్ళి ఇడికెళ్ళి వచ్చేసరికి. ఈ ఆలయం మీరు చూడొచ్చు, కొండ లోపల సొరకెలు ఉన్నట్టుంది. అక్కడ ఓడే కష్టం, అసలు అక్కడ టెంపుల్ ఎట్లా కట్టారో అర్థమవుతలేదు. ఓహో మామూలుగా లేదు. అక్కడికి పోవాలి ఇప్పుడు మనం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటో అక్కడ వెనక్కి చెప్తానండి మీకు, రండి. ఉగ్రస్తంభం అని మాట్లాడుకున్నాం కదా మనం. చూడొచ్చు ఉగ్రస్తంభంకు దారి ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. జ్వాలా నరసింహస్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చేసినాం. దాని ముంగటినే మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక రక్త గుండం అయితే ఉంది. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి ఇక్కడనే చేతులు కడుక్కున్నట్టుగా పురాణం అయితే చెప్తుంది అనమాట. మీకు ఎట్లా కనిపిస్తుంది ఏమో, అది కొద్దిగా రెడ్ కలర్ ఉంటుంది. దీన్ని ప్రొటెక్ట్ చేసి పెట్టారు మొత్తం, దీన్ని ముట్టుకోకుండా కూడా. రక్తగుండం. మన టెంపుల్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంది, ఒకసారి దర్శనం చేసుకుని వద్దాం రండి. ఎగువ అహోబిలంలో ఉన్న 5 టెంపుల్స్ అయితే మనకి కంప్లీట్ అయిపోయినాయి. దిగువ అహోబిలంలో ఉన్న 4 టెంపుల్స్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. సో వాటిని కూడా కవర్ చేసుకుందాం. సో చాలా బాగా అనిపించింది. ఈ టైర్డ్నెస్ అంతా వెళ్ళిపోయింది. ఇక్కడ సెలైర్ చూసారు కదా, పైనుంచి వస్తుంది. దాని పక్క పొంటే మనకు పోయే రూట్ ఉంది, అక్కడ నుంచి పోయొచ్చి అక్కడ కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మొత్తం రిలాక్సింగ్ ఉంది. ఇప్పుడు మన వెహికల్ దగ్గరికి వెళ్ళి దిగువ అహోబిలం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అక్కడ ఉన్న ఆ 4 టెంపుల్స్ని అయితే కంప్లీట్ చేసేద్దాం. ఎస్టర్డే వీడియోలో మీరు చూసే ఉండొచ్చు, మనం ఎగువ అహోబిలంలోని 5 టెంపుల్స్ని అయితే కవర్ చేసుకున్నాం కదా. సో మిగిలిపోయిన 4 టెంపుల్స్ని ఈరోజు దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఆ 4 టెంపుల్స్లో ఇప్పుడు మనం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్న టెంపుల్ వచ్చేసి చిత్రపట నరసింహస్వామి ఆలయం ఫస్ట్ ఉంటుంది. సేమ్ అక్కడనే ఇంకొకటి యోగానంద నరసింహస్వామి ఆలయం కూడా ఇంకొకటి ఉంటుంది అనమాట. సో ఆ రెండింటిని కవర్ చేసుకొని వచ్చి ఇంకా భార్గవ నరసింహస్వామి ఆలయం ఉంటుంది, ఇంకొక ఆలయం అయితే ఉంటుంది. వాటిని కూడా కవర్ చేసుకున్నట్టయితే మన నవవతార నరసింహ ఆలయాలు అయితే కంప్లీట్ అయితే అయిపోతాయి విజయవంతంగా. సో నిన్న టైం లేకుండే పైనుంచి కిందికి వచ్చే వరకు కొద్దిగా సాల్సాలు అయింది, రెస్ట్ తీసుకున్నాం. అందుకే ఇప్పుడు ఈ జర్నీని కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెళ్ళబోయేది చిత్రపట నరసింహస్వామి ఆలయం. అక్కడికి పోయిన తర్వాత ఆలయ పురాణం గురించి నాకు ఏమైనా తెలిస్తే మీకు చెప్తా. చిత్రపట నరసింహస్వామి యొక్క దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. పెళ్ళవు చెట్లు అంటారు కదా, వీటి మధ్యలో ఈ దేవుని యొక్క విగ్రహం మనకి ఇక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి దీన్ని చిత్రపట నరసింహస్వామి అంటారు అని చెప్పేసి పంతులు గారు అయితే చెప్పారు అనమాట. ఇది 8వ అవతారం అని చెప్పారు, కాకపోతే మనం 6వ నెంబర్లో అయితే దీన్ని దర్శించుకోవడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే లోపలికి పోయిన తర్వాత ఒక బోర్డు పైన రాసి ఉంది, అదేంటిదంటే నమో నరసింహాయ నమః, లేకపోతే ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమః అని చెప్పేసి ఒక 30 నుంచి 20 మినిట్స్ వరకు మనం ధ్యానం కనుక చేయగలిగినట్టయితే మనశ్శాంతిగా ఉంటుందని చెప్పేసి అక్కడ ఒక బోర్డు పైన అయితే రాసిందనమాట. సో ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా ట్రై చేయాలనిపిస్తుంది. సో ఈ దర్శనాలు ఈ ట్రిప్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక చేంజ్మెంట్ మనలోకి తీసుకొద్దాం. డైలీ మనం ఆ విధంగా నామజపం అయితే చేయొచ్చు. అంతేకాకుండా నేను నిన్న కూడా మనం పవన్ నరసింహస్వామిని దర్శించుకుని వచ్చేటప్పుడు మీకు ఒక మంత్రం చెప్పిన కదా, అది కూడా మనం డైలీ జపించినట్టయితే మంచిదని చెప్పేసి ఇక్కడైతే నేను విన్నా. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. చాలా టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. నెక్స్ట్ భార్గవ నరసింహస్వామి ఆలయానికి అయితే వెళ్తున్నాం. ఇక దేవాలయంలో మీరు వచ్చి ఒక బావి కూడా ఉంది, ఫ్రెష్గా వాటర్ తీసుకొని అక్కడనే దేవుని అడగడానికి కావచ్చు.
ఇప్పుడు మనం నవనరసింహస్వామి దేవాలయాలన్నీ దర్శనం చేసుకుంటున్నాం కదా, ఎవరైనా సరే అవన్నీ తిరగలేకుండా ఉంటే అన్ని నవగ్రహాలన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడనే దర్శనం చేసుకోవచ్చు. అన్నింటినీ దర్శించుకునే పుణ్యఫలం ఇక్కడనే ఒక దగ్గర దొరుకుతుంది. ప్రజెంట్ ఇది కూడా బంద్ చేసి ఉంది. 9కి ఆన్ అవుతాడ, కొద్దిసేపు వెయిట్ చేసి చూసిపోదాం. సో విజయవంతంగా ఈరోజు మార్నింగ్ మనం చేసుకున్న దర్శనాలు వచ్చేసి ఛత్రపట నరసింహస్వామి ఆలయం కంప్లీట్ అయిపోయింది, యోగానంద నరసింహస్వామి ఆలయం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు మిగిలి ఉన్నాయి భార్గవ నరసింహస్వామి ఆలయం, ఇంకొకటి లక్ష్మీ నరసింహ ఆలయం. అది కూడా మనకు దారిలో అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 2 కిలోమీటర్లు, అక్కడ నుంచి భార్గవ నరసింహస్వామి ఆలయం 2 కిలోమీటర్లు. సో అవి కూడా కంప్లీట్ అయిపోతాయి కావచ్చు. పొద్దున ఈ విధంగా టెంపుల్స్ చుట్టూ తిరుగుతుంటే చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంది. సో ఇప్పుడు మన యోగానంద నరసింహస్వామికి సంబంధించిన పురాణం గురించి మాట్లాడుకోలేదు కదా, దాని గురించి అదే చెప్తా. ఈ యోగానంద నరసింహస్వామి ఆలయానికి యోగానంద నరసింహస్వామి ఆలయం అని ఎందుకు పేరు వచ్చింది అంటే, నరసింహస్వామి వారు హిరణ్యకశిపుని వధించిన తర్వాత ఇక్కడనే ప్రహ్లాదునికి అనేక రకాల యోగ బంధనాలను అయితే నేర్పించారనమాట. అందుకే ఈ టెంపుల్కి యోగానంద నరసింహస్వామి అయితే పేరు రావడం జరిగింది. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా నెక్స్ట్ మన టెంపుల్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అయితే వెళ్ళిపోదాం. అంటే ఇది దిగువ అహోబిలంలో ఉంటుంది. ఇంకొక లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వచ్చేసి ఎగువ అహోబిలంలో ఉంటుంది. మనం స్టార్టింగ్ టెంపుల్ నుంచి స్టార్ట్ చేసినాం కదా, అది జ్వాలా నరసింహస్వామి ఆలయం కాదట, అది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంట. సో అక్కడ పేరు అయితే జ్వాలా నరసింహస్వామి అని ఉండే, నేను అందుకే మీకు ఆ విధంగా చెప్పిన. సో ఇప్పుడు మనం ఈ లోకల్లో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు అయితే వెళ్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఏ విధంగా అవతరించిందంటే, ఇక్కడే మన లక్ష్మీ నరసింహస్వామి గరుత్మంతునికి దర్శనం అయితే ఇవ్వడం జరిగిందనమాట. అంతేకాకుండా హిరణ్యకశిపుని వధించిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి కోపం తగ్గడానికి ముక్కోటి దేవతలు ప్రార్థించినా కానీ ఆ కోపం తగ్గకపోతే ప్రహ్లాదుడు ఇక్కడే తపస్సు చేసి స్వామివారి కోపాన్ని తగ్గించినట్టుగా, అలాగే స్వామివారి ఇక్కడ అవతరించినట్టుగా ఇక్కడ పురాణం అయితే చెప్తుందన్నమాట. సో గుడి అయితే చాలా బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ స్ట్రక్చర్ కావచ్చు, ఆ కఠిన తీరు కావచ్చు, చాలా బాగా అనిపించింది. ఎన్ని ఏళ్ళ కిందో అర్థమైతే లేదు, చాలా పురాతనమైన గుడి లెక్క ఉంది లోపల. దాని తర్వాత ఈ గోపురం కావచ్చు, ఇవన్నీ మనం చూసినవన్నీ తర్వాత నిర్మించినవి కావచ్చు. సో ఇది లోకల్లోనే ఉంది కాబట్టి, అంటే మనకు దిగువ అహోబిలంలోనే లోకల్లో ఉంది కాబట్టి కంపల్సరీగా దీని దర్శనం అయితే చేసుకోండి. ఇప్పుడు మనకు లాస్ట్గా మిగిలిన టెంపుల్ వచ్చేసి భార్గవ నరసింహస్వామి ఆలయం అనమాట. ఇప్పుడు మన ప్రయాణం అయితే అక్కడ కొనసాగిద్దాం. దానికంటే ముందు అయితే ఈ టెంపుల్ సరౌండింగ్లోనే మనకు మ్యూజియంస్ అని చెప్పేసి అప్పటి కళాఖండాలు కొన్ని అయితే ఇక్కడ భద్రపరిచి పెట్టారనమాట. అంటే రాళ్లపై చెక్కి పెట్టిన కొన్ని విగ్రహాలు, ఇంకా చాలా రకాల కళాఖండాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ సైడ్కు ఉన్నాయి, ఇక్కడ ఉన్న దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ లాస్ట్ కూడా ఉన్నాయి. మ్యూజియం అన్నట్టుగా 1, 2, 3 అని చెప్పేసి డివైడ్ చేసి పెట్టారు. వాటిని అయితే ఒక లుక్ వేసేయండి. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర ఒక కోనేరు అయితే ఉంది. మేము దాన్ని చూడలేదు. లాస్ట్ పోయేటప్పుడు ఇక్కడ ఏదో ఉంది ఆర్కిటెక్ట్ అని చెప్పేసి ఇక్కడ వచ్చి చూసారు, మాకు కనబడ్డది. లోపలికి పోకుండా మొత్తం క్లోజ్ చేసి పెట్టారు. లోపలికి అంత ఖరాబ్ చేస్తారని కావచ్చు. భలే ఉంది. చుట్టూ ఒక బేసు, లోపల దిగనికి మెట్లు. ఇది వాడకంలో ఉన్నప్పుడు సూపర్ ఉండే కావచ్చు. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మన భార్గవ నరసింహస్వామి ఆలయానికి అయితే వెళ్ళిపోదాం. ఓవరాల్గా ఇక్కడికి పోయే ప్లేస్ అయితే 3 కిలోమీటర్లు అయితే నడిచినాం ఖచ్చితంగా. ఇంకా 1.9 కిలోమీటర్స్.
నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా 3 కిలోమీటర్స్లో మేము వచ్చేసి 1.7 కిలోమీటర్స్ అయితే ఆల్రెడీ కవర్ చేసేసినాం. ఇంకా 1.3 కిలోమీటర్ అయితే మిగిలింది. మా స్పీడ్ కనుక మేము గూగుల్ మ్యాప్లో చూసుకున్నట్టయితే 8 కిలోమీటర్స్ పర్ స్పీడ్ తోటి నడుస్తున్నాం. ఇంకెన్ని నిమిషాలు చేస్తాం రా? ఇంకా 11 మినిట్స్లో అయితే మనం టెంపుల్కి రీచ్ అవుతాం. లాస్ట్ టెంపుల్ భార్గవ నరసింహ ఆలయం. ఇక్కడి పురాణం కూడా మీకు అక్కడ వెనక చెప్తా. ఇక్కడ మనకు పరశురాముడితో కొద్దిగా టచ్ అప్ ఉంటుంది అనమాట. అది పోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. సో ఇప్పుడు వచ్చేసి మనం భార్గవ నరసింహస్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. మీకు బ్యాక్ సైడ్ చూసినట్టయితే అక్షయ తీర్థం అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటిదంటే పరశురాముడు నరసింహస్వామి కోసం తపస్సు చేయగా నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన అవతారంలోనే దర్శనం అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ తీర్థాన్ని దర్శించుకున్నట్టయితే ఏంటి బెనిఫిట్ అంటే సూర్యగ్రహ అనుగ్రహం అయితే లభిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఫటాఫట్ పైకి వెళ్ళిపోదాం. మెట్ల పైన ఉన్నాడు భార్గవ నరసింహస్వామి ఆలయం పైన ఉంది. సో వెళ్ళి దర్శించుకొని వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. రండి అబ్బాయిలు. సో మొత్తానికి అయితే కొబ్బరికాయ కొట్టేసినాం. కొబ్బరికాయ కొట్టగా దాన్ని ఇట్లా పలగ కూడా పలగనీయలేకపోతే అట్లా తీసుకుపోయింది. దాన్ని తినొచ్చో లేదా మొత్తం కొట్టిద్దాం అనుకున్నాం. అదే ఆడ తిరుగుతున్నాం, దాన్ని పట్టుకొని తిరుగుతుంది. అలా కనబడితే అటు సైడ్ ఉంది చెట్టు మీద. సో ప్రతి టెంపుల్ దగ్గర మేము గమనించింది ఏంటంటే టెంపుల్ లోపల కంపల్సరీ ఇటువంటిది ఒక బాయ్ అవుతుంది. ఇది బాగా లేకపోతే రింగుల మందం వేసిరో తెలియదు, బాయే కావచ్చు. విజయవంతంగా నరసింహస్వామి వారి నవావతార దేవాలయాలు అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకున్నాం. నిన్న పొద్దున స్టార్ట్ చేసినాం. ఈరోజు మధ్యాహ్నం 12 అవుతుంది. విజయవంతంగా నరసింహస్వామి నవావతార దేవస్థానాలు అయితే మొత్తం కంప్లీట్ చేసేసాం. సాధించాం రా పిల్లలు. యా, చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. ఒక్కొక్క టెంపుల్కి ఎంత కష్టపడి వెళ్ళామో మీరు చూడొచ్చు. మన జ్వాల నరసింహస్వామి కోసం పై వరకు ఎంతవరకు వెళ్ళినాం. అంతేకాకుండా పావా నరసింహస్వామి కోసం 14 కిలోమీటర్లు నడిచినాం. భార్గవ నరసింహస్వామి కోసం 3 కిలోమీటర్లు నడిచినాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మళ్ళీ 3 కిలోమీటర్లు అయితే వెళ్ళాలన్నమాట. సో ఎంత దూరం ఉన్నా ఎంత కష్టమైనా కానీ గివ్ అప్ అయితే ఇవ్వలేదు. కంపల్సరిగా నవావతార క్షేత్రాలు కంప్లీట్ చేద్దామని చెప్పేసి అన్ని కంప్లీట్ చేసినాం. ఎంతో కొంత పుణ్యం దక్కించుకున్నామని చెప్పేసి అనుకుంటున్నాం. మేము దర్శించుకోవడమే కాకుండా మన ఫ్యామిలీకి, తెలుగు అడ్వెంచర్ ఫ్యామిలీకి మీకు కూడా చూపించాం. అందరూ మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి. ఎట్లా అనిపించింది ఈ జర్నీలో? మస్తు అనిపించింది. అంటే దమ్మమైంది కాకపోతే చేయాలి కాబట్టి మస్తు అనిపించింది. అన్ని కవర్ చేసిరారా మీరు? ఒకటే కవర్ చేయాలి. మన జ్వాల నరసింహస్వామి పైన జ్వాల నరసింహస్వామి పైన ఉంది, అది ఒకటే మిస్ అయ్యారు కదా. వీళ్ళకి నిన్న కొద్దిగా ఇబ్బంది అయిపోయింది. మనం పవర్ నరసింహస్వామికి వెళ్ళినాం కదా, అక్కడ 14 కిలోమీటర్ నడిచే లోపల వీళ్ళకి ఇబ్బంది అయిపోయింది. సో అట్లా అని చెప్పేసి మన శేఖర్ గారు నేను కవర్ చేసిన, మీరు చూసే ఉంటారు వీడియోలో. సో మొత్తానికి అయితే సాధించాం గైస్. అందరూ మళ్ళీ చెప్పులు వేసుకుని పోయారు. చెప్పులు లేకుండా తిరిగినాం మొత్తం మీద. అదంతా మీరు చూసే ఉంటారు. 14 కిలోమీటర్లు. సో అడ్వెంచర్ అంటారు కదా, ఒక డిఫరెంట్ అడ్వెంచర్ అయితే మీకు చూపించినాం. ఐ హోప్ ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎంత లెంత్ అయిందో మాకు తెలియదు, మొత్తం ఒకటే పార్ట్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తా. ఇలా బాగా లెంత్ అయితే 2 పార్ట్స్ వస్తుండొచ్చు. సో మీరు చూసి ఆదరిస్తారని నమ్ముతున్నాం. సో ఫైనల్ ఇది గైస్ ఈ వీడియో. మీకు ఎంతో కొంత నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్, బాయ్ బాయ్. मृत्योर्मामृतं गमय.